మీరు అంటే పీక్స్లో ఉన్నప్పుడు యా సింగర్గా ఈ సాంగ్ కారుణ్య కంపల్సరీ కావాల్సిందే అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా, రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ సందర్భాలు? ఆ రోజుల్లో ఎక్కడండి అసలు. ఆ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అయిపోయిందంటే, ఆ రోజుల్లో ఓకే ఇండియన్ ఐడల్ ముందర ఇక్కడ చాలా నేను ట్రై చేసినప్పుడు నాకు ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్స్ కూడా లేనప్పుడు, నాకు ఎక్కడ వాళ్ళ గేట్లు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ డోర్లు ఎక్కడ ఉంటాయి కూడా తెలియనప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలిసేది కాదు. అసలు ఇక్కడ ఇదంతా ఉందని కూడా తెలియదు నాకు ఫిల్మ్ నగర్లో. సో ఇక్కడ ఎక్కడ చూసినా నాకు పెద్ద ఇన్స్ దొరకలేదు. తర్వాత నేను ఇండియన్ ఐడల్కి వెళ్తే కానీ నాకు రికగ్నిషన్ రాలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళు, హేమ హేమి లాంటి వాళ్ళు నన్ను పిలిచేసి ఛాన్స్లు ఇచ్చి వాళ్ళు పిలుస్తున్నప్పుడు నేను అప్పుడు ఇంకా రెమ్యూనరేషన్ అడగడం దగ్గర వరకు వెళ్ళలా. వాళ్ళు ఇవ్వడమే ఒక ఇదిగా భావించేసి ఒక ఒరవడిలో వెళ్ళిపోయాను. వాళ్ళు ఇచ్చింది పుచ్చుకున్నాను, ఇవ్వని చోట నేను ఆలోచించలేదు. ఓకే దిస్ ఇస్ ఇట్ అనేది అని. సో ఆ టైంలో అసలు ఆ మాటే రాలా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేను ఐ థింక్ హ్యావ్ బీన్ ఇన్ పీక్ ఫ్రమ్ 2014. వర్క్ వైజ్ కాదు, బట్ మెంటలీ హ్యావ్ బీన్ ఇన్ పీక్. బికాజ్ నేను ఒకటి అనుకుంటే అంతకు తగ్గించి నేనేం చేయట్లేదు. సో వచ్చినవాడు వస్తాడు, రానివాడు రాడు. కానీ బట్ మెంటలీ నేను ఒకటి సెటిల్ అయిపోయాను. నేను ఇంతకు తగ్గి చేయకూడదు, నా మినిమం రెస్పెక్ట్ ఇది. ఇంతకు తగ్గి చేస్తే అనవసరంగా నాకు ఒక్కడికే నష్టం కాకుండా నా తర్వాత వచ్చే నూతన గాయకులకు కూడా నష్టం చేస్తున్నట్టు నేను